క్లాస్ స్టార్ట్ చేద్దాం. ध्यान मुद्रा, डीप ब्रीथिंग, डीप ब्रीथिंग, डीप ब्रीथिंग, ओम भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनात् मृत्युमुक्षीयमामृतात्. ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. हरि ओम. सर्वे जना सुखिनो भवन्तु. कायकल्प अश्विनी मुद्रा 1 2 3 4 5 6 7 8 9 10 11. अश्विनी मुद्रा ऊर्ध्वश्वास. रिलीज अश्विनी मुद्रा. रिलैक्स. నెమ్మదిగా నిలబడి కాయకల్ప. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. अश्विनी मुद्रा ऊर्ध्वश्वास. रिलीज अश्विनी मुद्रा. रिलैक्स. చేయి మార్చుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. अश्विनी मुद्रा ऊर्ध्वश्वास. रिलीज अश्विनी मुद्रा. रिलैक्स. ఇంకొంచెం సౌండ్ తగ్గించమంటారా? మేడం మీ వాయిస్ బాగానే వినపడుతుంది. అంటే నా మాట ఓవర్ అయిపోతుంది, అంటే నాది డామినేట్ అవ్వట్లేదంట. ఒక్కోసారి మ్యూజిక్ వల్ల నా మాట వినపడలేదని చెప్తున్నారు. ఓకే ఓకే మేడం. అందుకని మీడియంగా కొంచెం వినపడుతుంది కదా, లైట్ గా. మరీ లోగా అంటే చెప్పండి, కొంచెం పెంచుతా. సైజ్ 2. స్వైస్ అందరూ చేయొచ్చు. బీపీ హార్ట్ ప్రాబ్లం ఉన్నా కూడా చేయొచ్చు. లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఒకవేళ కాలు మెడలు పిక్కలు నెప్పుగా ఉండి కాలు మెడలు లేకపోతే చేతులు ఇలా పెట్టి జస్ట్ ఇట్లా స్వింగ్ చేయడం అంతే. శ్వాస తీసుకోవడం, వదులుతూ ఎరక్కి చేతులు, పొట్ట లోపలికి లాక్కుని చేతులు ఎరక్కి అంతే. ఇలా రోజు ఒక 500, 100 4 దిక్కుల్లో 400 చేసేసేయండి హ్యాపీగా. మన ఊపిరితిత్తులు మంచి చాలా డిఫరెన్స్ వస్తుంది. మీరు ఒక 1 వీక్ చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఇలా కాలు మెడ లేపితే ఇంకా మంచిది. పిక్కల్లో బలం వస్తుంది, కాలు మెడల నొప్పులు తగ్గుతాయి, పాదాలకు కూడా మంచిది, రక్త ప్రసారం బాగా జరుగుతుంది. చేయలేని వాళ్ళు ఇందాక ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసుకోండి.
స్లోలీ రిలాక్స్. కాళ్ళ పిక్కల్లో నొప్పి వచ్చి ఉంటుంది. మనోనేత్రంతో గమనిస్తూ అక్కడికి శక్తి ప్రసారం ముగిస్తూ రిలాక్స్. ఇక్కడే దీని వెనకాల ఇక్కడ మిడిల్లో ఉంటుంది. కాస్మిక్ ఎనర్జీ మిడిల్లో లాక్కుంటుంది. మిడిల్లో నుంచి ఆజ్ఞ చక్రం సంకల్పం ద్వారా ఎక్కడికి పంపించాలో ఆ ప్లేస్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఎనర్జీ. ఇది జరిగే ప్రక్రియ. మనం చేయవలసిందల్లా సంకల్పం చేయడం అంతే. ఎక్కడికి పంపించాలి అనేది మీకు క్లారిటీ ఉంటే చాలు. ఏ విధంగా అయితే ఒక దగ్గరికి వెళ్ళాలంటే అడ్రస్ తెలియకుండా వెళ్ళం కదా, పర్టికులర్గా అడ్రస్ తెలుసుకొని అడ్రస్ రాసుకుని ఎక్కడికి వెళ్ళాలో గమ్యం చేరుకుంటాం కదా. అలాగే ప్రాణశక్తి ప్రవాహం కూడా అంతే. శరీరంలో మనకి ఎక్కడైతే ఇబ్బందిగా ఉందో అక్కడికి పంపిస్తూ అక్కడున్న అవయవాలు కానీ ఏవైనా కానీ వాటికి సమపాళల్లో పద్ధతి పరిమితి అంటే ఒక సిస్టమేటిక్గా ఒక లిమిట్గా ఎంత వెళ్ళాలో అంతే అక్కడికి ప్రాణశక్తి వెళ్తుంది, వెళ్ళాలి అని సంకల్పం చేయడం అంతే. ఎక్కువ వద్దు తక్కువ వద్దు, ఎక్కువైనా మంచిది కాదు తక్కువైనా మంచిది కాదు. హై వోల్టేజ్ టైప్లో కరెంట్ మనకి చూడు, లో వోల్టేజ్ వచ్చినా సరిగ్గా పనిచేయవు పరికరాలు, హై వోల్టేజ్ వచ్చినా పనిచేయవు. అలాగే శరీరంలో కూడా అంతే. ఏ అవయవానికి ఎంత ప్రాణశక్తి అవసరమో అంతే వెళ్ళాలి అక్కడికి. అప్పుడే అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. స్లోలీ రిలాక్స్. కాళ్ళకి యద్భావం తద్భావం. మనం రోజు ఏదైతే భావిస్తూ ఉంటామో మనకు తెలియకుండా అవి నిజమై కూర్చుంటాయి అసలు. అందువల్ల పాజిటివ్ థాట్సే చేయాలి, నెగిటివ్ అనేది మర్చిపోయి కూడా చేయొద్దు. మనకు తెలియకుండా అదొక ఆలోచనలో కొట్టుకుపోతూ ఉంటాము. అలా వెళ్తున్నప్పుడు గుర్తుపెట్టుకొని ఇమీడియట్గా మనము నెగిటివ్ ఆలోచనలు అయితే వాటిని ఆపే విధంగా ఏదైనా కానీ ప్రక్రియలు అడాప్ట్ చేసుకోవాలి. అంటే యోగ సాధనము, ప్రాణాయామము, మెడిటేషను, ఇంకట్లా బలవంతంగా మనం కనుక రోజు బాడీని అలవాటు చేస్తే ఆటోమేటిక్గా శ్వాసల మీద కంట్రోల్ వచ్చి మైండ్ కూడా మన మాట వింటూ ఉంటుంది, ఆలోచన పరంపర తగ్గుతూ ఉంటుంది. శరీరాన్ని కాస్త కుదురుగా రోజు కాసేపు దానికి కష్టపెట్టాలి, వ్యాయామం చేయించాలి. శరీరాన్ని సుఖపెడితే మనం బాధపడాలి తర్వాత జీవితాంతం. అందుకని కంపల్సరీగా మన సామర్థ్యం తగ్గట్టుగా శరీరాన్ని కొంచెమైనా కష్టపెట్టండి. సూక్ష్మ వ్యాయామాలు, ప్రాణాయామాలు, సింపుల్ ఎన్నో ఉంటాయి. అలాంటివి నెమ్మదిగా చేస్తూ అలవాటు చేయాలి బాడీని యోగ సాధనకి. స్లోలీ రిలాక్స్. నడుము కింద భాగం స్లోలీ రిలాక్స్. నడుము మీద చేతులు మెడకి. వెన్నుపూస స్టిఫ్గా పెట్టి మెడని భుజాల మీద వాలుస్తున్నాం. గమనించుకోవచ్చు, చక్కటి స్పైన్కి భలే ఎక్సర్సైజ్ జరుగుతుంది. అర్ధ చక్రాసనం. యోగ సాధన పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా ఆ రోజు సాధన జరగాలి అంటే ఫస్ట్ రోల్ ప్లే చేసేది ఏంటి చెప్పండి? కారణం. మైక్ ఆన్ చేసుకుని కష్టకుంటే పర్వాలేదు, తర్వాత చెప్పండి. తాడాసనం.
ఏం చెప్పుకున్నాము? సమాయత్తం అవ్వాలి. ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? మేడం వాయిస్ క్లియర్గా లేదు, నా ఒక్కదానికేనా మేడం? మిగతా వాళ్ళ పరిస్థితి చెప్పండి. నాకైతే మిగతా బాగానే వాళ్ళు ఉంది. మీకు కొంచెం బాగానే ఓకే. బాగా మిగతా వాళ్ళు ఇంకా బాగానే అందరూ కూడా వీలైతే ఒకసారి స్పందించండి. అందరూ బాగానే ఉన్నట్టు లెక్క అనమాట, సైలెంట్గా ఉన్నట్టు. లేదంటే పూర్తిగా అసలు వినపట్లేదు వాళ్ళకి. హెడ్ ఆప్షన్స్. స్లోలీ రిలాక్స్. హ్యాండ్ ఎక్సర్సైజ్. సువర్చల గారు, మీరు ఫ్లైట్ మోడ్ పెట్టుకొని మళ్ళీ డేటా మొబైల్ లేదా వైఫై ఆన్ చేసుకోండి. ఒక్కోసారి ఫ్లక్చుయేషన్స్ ఉంటుంటాయి. ఫ్లైట్ మోడ్కి వెళ్తే బూస్టప్ అయింది. ఎవరైనా కూడా ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి డు నాట్ డిస్టర్బ్ అని ఒక అక్కడ కూడా ఆప్షన్స్ ఉంటాయి. డు నాట్ డిస్టర్బ్ పెట్టేసుకోండి. వేరే ఫోన్స్ కానీ ఇంకా నోటిఫికేషన్స్ ఏవి రావు మనకి. స్క్రీన్ మీద కనపడకుండా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. లేకపోతే మాటిమాటికి తన్నుకుంటూ వస్తూ ఉంటాయి అవన్నీ నోటిఫికేషన్స్. అవి డిస్టర్బ్ అవుతాం మనం తెలియకుండా. ఒక మెసేజ్ అక్కడ ఏదో కనపడతా ఉంటుంది, అది ఆన్ చేస్తాం, దాంట్లోకి వెళ్తాం, ఇది పోతుంది, టీచ్మెంట్ యాప్ పోయింది, అది ఎక్కడో మరుగున పడింది, అవి చూస్తా కూర్చుంటాం మర్చిపోయి. అందుకని ఆన్లైన్ క్లాసుల్లో మనం ఏం చేయాలంటే డు నాట్ డిస్టర్బ్ పెట్టుకోవాలి. ఒకసారి ఫ్లైట్ మోడ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఫ్లైట్ మోడ్ ఆఫ్ చేసేసుకుంటే డేటా డిస్టర్బ్ అవ్వకుండా బాగా స్ట్రాంగ్గా ఉంటుంది సిగ్నల్. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. డు నాట్ డిస్టర్బ్ పెడితే వాళ్ళు ఉంటుంది, ఇట్లా అడ్డగీత ఉంటుంది, గుండ్రంగా ఉండి దాని లోపల మైనస్ సింబల్ ఉంటుంది. చూస్తే మీకు కనపడుతుంది. ఓకే ఓకే మేడం. దానివల్ల మనకి శబ్దాలు రావు, నోటిఫికేషన్ శబ్దము లేదా వేరే అసలు ఇవ్వలే అనమాట. చాలా యూజ్గా ఉండేది డు నాట్ డిస్టర్బ్. అదేలే మేడం. ఓకే మేడం. అందరూ యూజ్ చేసుకోండి అది. ఫోన్ చేసేవాళ్ళు వాళ్ళే తర్వాత చేసుకుంటారు. ఓహో ఇది ఈ టైంలో వీళ్ళు చేయకూడదు అని అర్థమైంది. 2 సార్లు మనం విష్ అయిపోతే వాళ్ళే తర్వాత చూసి మన కన్వీనియంట్ వచ్చేస్తారు. కుడిచే 5 ముక్కల ముద్ర, క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. మొహమాటానికి క్లాస్లో ఉన్నానని చెప్పడానికి కూడా మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు మాట్లాడాల్సి వస్తుంది, అవసరం లేదు కదా. సో అట్లా పెట్టేసుకుంది. భుజం మీద దృష్టి పెడుతూ చేయండి. ఇక్కడ చేతులు ఇవన్నీ ఎలా వర్కౌట్ అవుతున్నాయి, మనము ఇట్లా హ్యాండ్ మూమెంట్ ఇచ్చేది. ఎడం చేయి. రివర్స్. alternate rotation. Slowly. చేయి మార్చి ఎవరిదో ఆడియో ఆన్లో ఉన్నట్టుంది, కొంచెం చూసి ఆఫ్ చేసుకోండి. రెండు చేతులు ఎదురుగా. ఎనర్జీ పాసింగ్. మెడ, భుజాలు, చేతి జబ్బ, మోచేయి ఫోల్డింగ్, దాని కింద భాగం, ఇలా మనోనేత్రంతో అన్నిటిని గమనిస్తూ మెప్పుల దగ్గర కల్లా ప్రాణశక్తి ప్రవాహం
మెడుల్లో నుంచి ఆజ్ఞా చక్ర సంకల్పం ద్వారా ఎక్కడికైతే పంపిస్తున్నామో ఆ భాగాన్ని మనోనేతంతో గుర్తు చేసుకుంటూ రిలాక్స్ రిలాక్స్. నెమ్మదిగా సిటప్స్, డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ చేస్తాం. మీరు రోజు నిలబడి అంటే ఓపిక లేని వాళ్ళు, ఆసనాలు చేయలేని వాళ్ళు నిలబడి చేసే ఓపిక చేసేసి హాయిగా మెడిటేషన్లోకి వెళ్ళిపోవచ్చు. అదొక పద్ధతి. ప్రాణాయామం ఊరికనే ఒక 5 నిమిషాలు అనులోమ విలోమ చేశారనుకోండి, బాగా అంటే పెద్దవాళ్ళకి చెప్తున్నారు, సీనియర్ సిటిజన్స్ అబౌవ్ 70. అట్లా మీకు ఏది నచ్చితే అది ఒక చిన్న మీకు నచ్చింది సెక్షన్ పెట్టుకోండి, మిగతాది మెడిటేషన్. రెండు చేతులు ఎదురుగా ఒక 10 రోజులు, వారం రోజులు ఆలోచనలు ఫుల్ వరదలాగా కారుతూ ఉంటాయి, పట్టించుకోకూడదు, అయినా అలానే కూర్చోవాలి. ఎందుకు? మైండ్ యొక్క గర్భమే అది ఆలోచించదు. ఆలోచించద్దంటే ఎలా కుదురుద్ది అనుకొని దానికి టైం తీసుకుంటుంది. సైలెంట్ కూర్చోబెడితే తర్వాత స్లోగా దాని ఆలోచన తగ్గించేస్తుంది. ఎప్పుడైతే మనము కళ్ళు మూసుకొని ఇంద్రియాలని ఇంటీరియరైజ్ అంటే అంతర్ముఖం చెందిస్తామో ఆటోమేటిక్గా విషయాలు బ్రెయిన్కి అందవు కదా, సరైన దానికి ఆహారం అందక ఆలోచనలు పెద్దగా ఉండవు, దానికి ఇంకా ఆలోచన పరంపర కూడా తగ్గింది. అందువల్ల వీలైనంత వరకు ఇంద్రియాలను తక్కువ ఉపయోగించాలి, విషయాల పట్ల ఆసక్తి తగ్గించుకోవాలి. మాట్లాడడం తగ్గిస్తే కేచరి ముద్ర ద్వారా ఆటోమేటిక్గా తాపత్రయం తగ్గింది. తాపత్రయం తగ్గినప్పుడు ఆలోచన పరంపర ఆటోమేటిక్గా కంట్రోల్కి వస్తుంది. అది ఇది గుర్తుపెట్టుకొని కొంచెం మెడిటేషన్లో ఓర్పు సహనము చాలా చాలా అవసరం. అదే ఎందుకంటే ఆ సైలెన్స్ భరించడం కూడా కష్టమే. అసలు అలవాటు లేని వాళ్ళకి ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే సైంటిఫిక్గా వెళ్ళాలి, మూర్ఖంగా వెళ్ళకూడదు. మూర్ఖంగా వెళ్తే అంతే ఫాస్ట్గా మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. అంతదా కష్టపడి చేసిన సాధనంతో వేస్ట్ అయిపోతుంది. సముదాయిస్తూ బుజ్జగిస్తూ చిన్నపిల్లల్ని ఎలా అయితే దారిలో తీసుకొస్తామో అలాగే మనసుని కూడా అలా జాగ్రత్తగా కంట్రోల్గా తీసుకురావాలి ఆలోచన లేని స్థితికి. పాదం గుండెలు, ఎంత నెగిటివ్ ఆలోచనలు వచ్చినా ఏమైనా కూడా డిస్కరేజ్ అవ్వకూడదు. ఖాళీగా కూర్చొని ఏదో నేను ఆలోచించేది అనిపిస్తూ ఉంటుంది, అయినా కూడా ఇమీడియట్గా ఓం చాంటింగ్ చేసుకోవడము, లేదా మీకు నచ్చిన మంత్రాన్ని ఆధారంగా చేసుకుంటూ దాన్ని మన్నం చేస్తూ ఉండగా మళ్ళీ ఆలోచనలు పోతాయి పక్కన. అట్లాగా చిన్న చిన్న కొంచెం ట్రిక్స్ పాటిస్తూ ఉంటే మెడిటేషన్లో ఫాస్ట్గా మైండ్ కుదురుకుంటుంది. స్లోలీ రిలాక్స్. కట్ చక్ర, సెకండ్ పొజిషన్.
Third position. Slowly relax. Fourth ది ముక్కల ముద్ర. వెన్నుపూసకి వైపులో పెట్టి డిస్కుని ఇట్లా లోపలికి నెడుతున్నట్లుగా. మనసు పెట్టి చేయండి ప్రశాంతంగా. స్లోలీ రిలాక్స్. వెన్నుపూసకి చాలా మంచి ఎక్సర్సైజ్. లాస్ట్ మనకి చేసింది వదిలిపెట్టుకుని చేయండి. డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు. త్రికోణాసనం. Slowly relax. కుడి చేయి కుడి కాలు. Slowly relax. విలోమ త్రికోణాసనం పొజిషన్. కుడి చేయండి. Slowly relax. ఎడమ చేయి కుడి కాలు. Slowly relax. వృక్షాసనం. Slowly relax. చేయి కట్ అవుతుంది పైన. Slowly relax. Garudasana position. Slowly relax. కాలు మార్చి. Slowly relax. Sankalasana. కుడి చేయండి. Slowly relax. Balasana.
Slowly relax. నెమ్మదిగా నడుము చేతులు కాళ్ళు పక్కన. హిప్ రొటేషన్. Slowly relax. వాటర్ తీసుకోండి. सूर्य नमस्कार. वन नमस्कार. ओम मित्राय नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम रवये नमः. ओम सूर्याय नमः. ओम भानवे नमः. ओम खगाय नमः. 2 ताड़ासन. ओम पूष्णे नमः.
ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. లాస్ట్ 3. లాస్ట్ 2. ఓం అర్కాయ నమః. లాస్ట్ 1. ఓం భాస్కరాయ నమః. Slowly relax. Relax in 100%. Slowly relax. నెమ్మదిగా 2 చేతులు 2 కాళ్ళను కదిలించి అరిచేతుల యొక్క నిలువ కళ్ళ కట్టుకొని అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. కాళ్ళు క్రాస్గా పెట్టి కాయకల్ప పొజిషన్.
రెండు చేతులు నాభిస్తాను దగ్గర నమస్కారం. అశ్విని ముద్ర 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర, రిలాక్స్. వశిష్ఠ ప్రాణాయామం. చిన్ముద్ర, రెండు చేతులు. డీప్ బ్రీతింగ్. ఫస్ట్ పొట్టలోకి శ్వాస నుంచి తర్వాత ఛాతీలోకి. శ్వాస వదిలేటప్పుడు ముందు ఛాతీలోకి బయటకు పంపించాలి, ఆ తర్వాత పొట్టలో వదంతా లోపలికి లాక్కోవాలి. పొట్టని లోపలికి లాగి పెట్టించాలి ఒక ఆవిరితో. ఆ విధంగా 10. Slowly relax. Slowly relax. నెమ్మదిగా మర్కటాసనం చేద్దాం. రెండు చేతులు బాడీకి ఇరువైపులో 160 డిగ్రీలు, 180 డిగ్రీస్. పాదం మీద పాదం, మోకాల మీద మోకాలు, ఎడం వైపుకి బెండ్. అలా కుడివైపు. చేతులు బాగా చాపండి. Slowly relax. Right side. Slowly relax. రెండు కాళ్ళ మధ్య ఒక 2 అడుగులు గ్యాప్ పెట్టుకో. ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత మంచిది. హిప్ రీజియన్ బాగా ఓపెన్ అవుతుంది. ఎడమ కాలు పాదం దగ్గర కుడి మోకాలు వచ్చేటట్టు చూసుకోండి. తల ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండాలి. Slowly relax. నెమ్మదిగా అదర్ సైడ్. Slowly relax. థర్డ్ పొజిషన్. రెండు కాళ్ళు స్ట్రైట్ గా చాపి కుడి కాలు ఎడమ అరిచేతిలో. Slowly relax. ఎడమ కాలు కుడి అరిచేతిలో. Slowly relax. నెమ్మదిగా సయాటికకు సంబంధించిన వ్యాయామం చేద్దాం.
ఈ 2-3 రోజుల్లో ఎవరు యోగా చేశారు? తర్వాత చెప్పండి. ఇప్పుడు మీరు పడుకొని చేస్తుంటారు కదా ఆసనం, లేచాక చెప్పండి. 2 days హాలిడేస్ వచ్చింది కదా. స్లోలీ రిలాక్స్. Slowly relax. ఎడమ కాలు కుడి కాలు, కుడి అరిచి ఎడమ మోకాలు మీద పెట్టి కుడి వైపుకి స్ట్రెచ్ చేయండి. తలేమో ఎడమ వైపు ఉంటుంది. కింద కాలు స్ట్రైట్ ఉండాలి. స్లోలీ రిలాక్స్. ఏదైనా బాడీ పెయిన్స్ అలా ఉంటే ఎప్సమ్ సాల్ట్ కూడా, దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. చర్మాన్ని తడి చేసుకుని ఎప్సమ్ సాల్ట్ని గ్రైండ్ చేసి పెట్టుకోండి పౌడరు. అది క్రిస్టల్స్ లాగా గ్రాన్యూల్స్గా ఉంటుంది. చిన్న మిక్సీ జార్లో కొంచెం పౌడరు ఇంత మోతాదులో పౌడర్ చేసి పెట్టుకొని మర్దన చేస్తూ ఉండండి నొప్పులున్న దగ్గర. బాడీ పెయిన్స్ ఏమైనా ఉంటే చక్కగా మాయమైపోతాయి. ఇంతకుముందు చెప్పుకున్నదే మర్చిపోయాం, చాలా రోజులు అయిందని ఎందుకు గుర్తొచ్చింది అందుకని చెప్తున్నాం. ఎక్కడ నొప్పులుంటే అక్కడ అప్లై చేయండి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఉత్తర పాదాసనం. లెఫ్ట్ లెగ్. both legs up. Slowly. Naukasana. రెండు చేతులు కాలుతోడల మీద డీప్ బ్రీతింగ్. తల ఛాతీ భాగము కాళ్ళు లిఫ్ట్, చేతులు కూడా. Slowly relax. మత్స్యాసనం చూద్దాం. Slowly relax. Sedbandasana. Slowly relax. Kandanasana. Lift. Release. ఇలా మీరు ఎంతసేపు అయినా చేసుకోవచ్చు, 5-10 నిమిషాలైనా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నడుము నొప్పులు, లోయర్ బ్యాక్ పెయిన్స్కి, స్పైన్ ఇట్లాంటి సమస్యలు, టెయిల్ బోన్ సమస్య, వీటన్నిటికీ కూడా చక్కటి ఇది మంచి వ్యాయామం అన్నమాట. మంచం మీద పడుకున్నప్పుడు ఖాళీగా ఉండకుండా ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఇట్లా బట్టలు లోపలికి లాగి తర్వాత నడుము భాగాన్ని లిఫ్ట్ చేయాలి.
మళ్ళీ శ్వాస తీసుకుంటూ వెన్నుపూసని నేలకేసి ప్రెస్ చేయాలి. ఈ విధంగా ఎక్సర్సైజ్ ఇస్తూ ఉండాలి స్పైన్కి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా బాస్పెట్లు వేసేసి ఇక్కడే 2 చేతులు కాలుతోడల మీద బద్ధ కోణాసన్ పడుకొని, సుప్త బద్ధ కోణాసన్ అంటారు. అంటే పడుకొని చేస్తున్నాం కాబట్టి. కూర్చొని చేస్తే బద్ధ కోణాసన్, బటర్ఫ్లై ఆ పేరుతో కూడా పిలుస్తుంటాం. భద్రాసన్ అంటారు. రకరకాల పేర్లు ఉండొచ్చు. మనకి చేయాల్సిన విధానం అది ఎందుకు చేస్తున్నాం అనేది తెలిస్తే చాలా ఆసనం. ఆ ఆసన ఫలితం దాన్ని అనుభవిస్తున్నట్టుగా, అంటే అది మనకు ఉపయోగపడుతున్నట్లుగా ఆ ఆసనాన్ని దాన్ని విజువలైజ్ చేసుకుంటూ చేయండి. మెన్స్ట్రువల్ పెయిన్స్ ఇట్లాంటి వాటికి కూడా రోజు చేయాలి. చేస్తే ఆ సమయంలో ప్రాబ్లం తక్కువగా ఉంటుంది, వెంటనే తగ్గదు. ఏదైనా సమయం తీసుకుంటుంది, 3-4 నెలలు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల స్టార్ట్ అవుతాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది అవన్నీ తగ్గడానికి కూడా. స్లోలీ రిలాక్స్. మనసు మన ప్రశాంతతను పొందిన దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. నెమ్మదిగా ఇవాళ వేరే ఇది ఎస్ఐ జాయింట్ గురించి చేద్దాం. పాదాన్ని పడుకోబెట్టండి, కాలు వీలైనంత పక్కకు చెప్పండి, బాస్పెట్లు వేయండి. ముందు ఇది చేసుకొని తర్వాత కూడా మీరు బద్ధకోణాసన పొజిషన్లో ఉండొచ్చు. అప్పుడు కాలి గజ్జల్లో ఎక్కడైనా పట్టేయడం, తుంటి దగ్గర పట్టేయడం అలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఫ్లెక్సిబిలిటీ తక్కువగా ఉన్న వాళ్ళకి కండరాలు చిక్కబడుతుంటాయి. భయపడాల్సిన పని ఏం లేదు. అది పొటాషియము, సోడియం సాల్ట్స్, ఇలాంటి మెగ్నీషియము ఇలాంటివి తగ్గడం వల్ల కూడా ఒక్కోసారి చిక్కబడుతుంటాయి. కాల్షియం వేటి వల్ల చిక్కబడుతున్నాయని గమనించుకుంటే ఆటోమేటిక్గా కొంత ఎక్సర్సైజ్ లోపం వల్ల కూడా ఉంటుంది. మనం సరిగ్గా ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల కూడా చిక్కబడుతుంటాయి. ఒక్కోసారి అవన్నీ కరెక్ట్గా ఉండొచ్చు. స్లోలీ రివర్స్ వచ్చేసేసి అరటిపండు తప్పనిసరిగా తినండి రోజు, 2-3. షుగర్ లేని వాళ్ళు అయితే 3-4 తిన్నా ఇబ్బందే లేదు. అసలు భయపడాల్సిన పని లేదు. చక్కటి ఆరోగ్యం. వేరే ఫుడ్ ఆటోమేటిక్ తగ్గించుకోవచ్చు. ఆకలి కూడా అవ్వదు. అరటిపళ్ళు తింటే మనకి చాలా ఆకలి కంట్రోల్లోకి వచ్చేస్తుంది. స్లోలీ. షుగర్ ఉన్న వాళ్ళు కూడా 1-2 తినండి, ఏం పర్వాలేదు. పండు బాగా పండితేనే తినకుండా కొంచెము కరెక్ట్గా వచ్చి ఉంటాయి కదా పక్వానికి, అవి తినండి. అప్పుడు దాంట్లో మనకి ఇది సుక్రోజు ఇవన్నీ వాటి లెవెల్స్ తక్కువగా ఉంటాయి. ఫ్రక్టోజ్ అవన్నీ పండే కొద్దీ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి వాటిల్లో. పాలకూర కూడా తప్పనిసరిగా, పాలకూర కూడా ఎక్కువ వాడాలి. తోటకూర, కాల్షియం, ఐరన్ అవన్నీ మనకి తోటకూరలో ఎక్కువ ఉంటాయి. కాల్షియం పాలకూరలోనేమో ఈ పొటాషియము, సాల్ట్స్ ఇవన్నీ బాగా మనకి ఎంత ఎక్కువ దొరుకుతాయంటే అది మాటలో చెప్పేదే కాదు. అట్లా ఒక్కొక్క ఆకుకూర ఒక్కొక్క లాభం. రోజు ఒక ఆకుకూర ఏదో ఒకటి పప్పు రూపంలోనో, పులుసు, వేపుడు ఏదో ఒక రూపంలో తినడానికి ప్రయత్నం చేయాలి.
స్లోలీ రివర్స్ చేస్తుంటే చేయండి. నేను చేసినట్టున్నాను అందుకని ఆపేసాను. స్లోలీ నెమ్మదిగా బాలరోధం చేశారు. ఇంకో విడత కూడా చేస్తూ ఉంటుంది. లేచి కూర్చోండి. మార్జాలాసన అభిముఖ శ్వానాసన. సెకండ్ పొజిషన్ అది మనకి గైరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, మెన్స్ట్రువల్ పెయిన్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, దీన్ని ఇట్లా రొటేషన్ ఇట్లా తిప్పి ఒకవైపుకి లెఫ్ట్ వైపు తిరగడం, నడుముని బెండ్ చేయడం, ఇట్లా ఇచ్చినంత వరకు సీటు భాగాన్ని ఇట్లా టైట్ చేసి మళ్ళీ రైట్ సైడ్, ఆ తర్వాత రొటేషన్ అవి చేసుకుంటూ ఉండాలి. మనకి సమయాభావం వల్ల నేను రోజు చేయించలేకపోతున్నానండి. స్లోలీ రిలాక్స్. కుడి చెయ్యి ఎడమ కాలు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కపోతాసన చేసేసేయండి. వజ్రాసన కూర్చున్నాక కాలు చాపాలి, కుడి కాలు బయటకు ఉంది, వీలైనంతగా ముందుకి. డిస్క్ సమస్యలు ఉన్న వాళ్ళు ఓన్లీ ఇక్కడే ఉంచేసి చేతుల్ని అరిచేతులు ఇలా పెట్టేసి పైకి చూస్తూ ఉండండి, ఆకాశాన్ని చూస్తూ, మాండికి ముద్ద ప్రాక్టీస్ చేస్తూ. మోచేతులు కూడా నేల మీద పెట్టి ఇలా పైకి చూడొచ్చు. స్లోలీ నెమ్మదిగా నార్మల్ పొజిషన్. ఇప్పుడు రెండో కాలు.
స్లోలీ రిలాక్స్. రిలాక్స్. నెమ్మదిగా భుజంగాసనంలోకి వచ్చేయండి. రెండు చేతులు ఛాతీ పక్కన. డీప్ బ్రీత్ ఇన్. లిఫ్ట్ 45 degrees. హ్యాండ్స్ ఫోల్డింగ్ ఉంటుంది. స్లోలీ రిలాక్స్. రెండు మోచేతులు చేతులు కూడా నేల మీద పెట్టేసి ఛాతీ పక్కనే. సెకండ్ పొజిషన్. లిఫ్ట్. టైల్ బోను, లోయర్ బ్యాక్ పెయిన్ ఇది ఇలాంటి వాటిని వాళ్ళు ఆ సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ పొజిషన్ బాగా ఉపయోగపడుతుంది. స్లోలీ రిలాక్స్. సర్పాసన్. డీప్ బ్రీత్ ఇన్. లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు పిరుదుల మీద. డీప్ బ్రీత్. లిఫ్ట్. ఛాతీ భాగము తల. రెండు చేతులు ఒకదాని మీద ఒకటి గడ్డం దగ్గర పెట్టి ఫిఫ్త్ పొజిషన్. డీప్ బ్రీత్. లిఫ్ట్. ఇక్కడ చేతులు స్ట్రైట్ వస్తాయి పూర్తిగా. నాలుగు శ్వాసలు ప్రతి ఆసనంలో. స్లోలీ రిలాక్స్. తిరిగి భుజంగాసన్. డీప్ బ్రీత్ ఇన్. లిఫ్ట్. Slowly relax. Shalabasan. Left leg up. Right leg up. Both legs up. Second position. ఎడమ చేయి మీద కుడి చేయి ముందుకు చాపి కుడి చేయి ఎడమ కాలు. లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి ముందు కుడి చేయి వీపు మీద. డీప్ బ్రీత్ ఇన్. ఎడమ చేయి కుడి కాలు. లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు వీపు వెనకాల. డీప్ బ్రీత్ ఇన్. లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. ధనురాసనం చేద్దాం. పొజిషన్లో ఉండిపోండి చేయలేని వాళ్ళు. Deep breath in. Lift. స్వింగ్ కూడా చేయొచ్చు పొట్ట తగ్గాలంటే. మకరాసన్ ఫస్ట్ పొజిషన్. Second position.
మోకాళ్ళు ముడిస్తే ఇంకా మంచిది. ముడలేని వాళ్ళు ఇట్లా చాపుకొనైనా ఇలా పెట్టండి. గడ్డం కింద మర్మ పాయింట్స్ చక్కగా ప్రెషర్కి గురవుతాయి. నిద్రలేమి ఇట్లాంటి సమస్యలకి, లో లో బీపీ, హై బీపీ ఇట్లాంటి వాటికి కూడా కంట్రోల్లోకి వస్తాయి. మనకి స్ట్రెస్ తగ్గుతుంది ఈ పొజిషన్లో ఇలా కాసేపు ఉంటే. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఏం చేయాలి? కాళ్ళు ఇలా ముడవాలి. స్లోలీ రిలాక్స్. లేచి కూర్చోండి. ప్రాణాయామాలు చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా రిలాక్స్ అయిపోండి. అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇప్పటిదాకా చేసిన ఆసనాల తాలూకు బాడీలో శక్తి ప్రసారం ఎలా నడుస్తుంది వీటన్నిటిని గమనిస్తూ ఉండాలి. వీలైనంత తక్కువగా కళ్ళని బాహ్య ప్రపంచం వైపు మళ్ళించకుండా కట్టడి చేయాలి. కళ్ళు మూసుకుంటే అంత ప్రయాణం జరుగుతూ ఉంటుంది. మనోనేత్రం యాక్టివేట్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఎనర్జీ వేస్ట్ అయ్యేదంతా కూడా దృష్టి ద్వారానే. వీలైనంత తక్కువ దృశ్యాన్ని చూడాలి. ద్రష్టను చూడడానికి ప్రయత్నం చేయాలి. ద్రష్ట అంటే మనలో సాక్షిగా ఉన్న ఆ జీవాత్మ, దాన్ని చూస్తూ ఉండాలి. దాన్ని చూడడానికి ప్రయత్నం చేయాలి. అంటే మనం ఈ చుట్టూరా చూస్తున్న ఈ ప్రపంచంలో వస్తువులు కానీ, చెవుతో వింటున్నాం కానీ విషయాలు, ఇవన్నీ వీటి కారణభూతమైనది ఆ శక్తి, ఆ చైతన్యం. దాన్ని గమనించడానికి మన మనోనేత్రాన్ని ఉపయోగిస్తూ ప్రయత్నం చేయాలి. సింహప్రియం ఎవరికైనా చేసేది ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదని అనుకుంటున్నాను. ఎవరికైనా తెలియకపోతే అడగండి, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. లేదు కొంచెం డౌట్గా ఉందంటే ఒకసారి పాత వీడియోలు చూసి మీకు రిఫరెన్స్కి బాగా తెలుస్తుంది. చాలాసార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. భుజాలు లిఫ్ట్ చేయండి. శ్వాసలు నాలుక బయటకు చాపి నాలుక హెచ్చరి ముద్ర వేసి ఇట్లా 2 భంగిమల్లో శ్వాసలు తీసుకున్నాక అంత కుంభకం చేయడం, ఉండగలిగిన సేపు ఉండడం, తర్వాత బాహ్య కుంభకంలో మళ్ళీ ఉండగలిగిన సేపు ఉండడం. ఈ మొత్తం కలిపి ఒక ఆవృతం. ఇదంతా కలిపి ఒక్కసారి సింహక్రియ చేసినట్టు. ఇది రెండోసారి కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. రోజు 2 పూట్లు చేస్తే అద్భుతం. అది ఊపిరితిత్తులు చక్కగా ఓపెన్ అయిపోతాయి. కెపాసిటీ పెరుగుతుంది. ఇలాంటి కెపాసిటీ పెరిగి మనకి ఇమ్యూనిటీ పవర్ చాలా చాలా బాగా పెరుగుతుంది అన్నమాట. తప్పనిసరిగా ఎంతటి సమస్యలున్న ఎటువంటి అంటే మనం ఏదన్నా జబ్బులతో బాధపడుతున్నా భయపడాల్సిన పని లేదు. అందరూ చేయొచ్చు. శ్వాసల సంఖ్య తగ్గించుకోండి. ఒకవేళ ఎక్కువ సార్లు చేయలేకపోతే 21 సార్లు కాకుండా 10, 15 అలాగా పెట్టుకొని చేసుకుంటాము. న్యూరోమస్కులర్ బ్రీతింగ్.
చేస్తుంది. కంప్లీట్ చేసిన రిలాక్స్ ఉంది అన్నది. స్లోగా రిలాక్స్. నెమ్మదిగా ఒకసారి కాల్ చెక్ చేయండి. ఆన్లైన్ క్లాస్ మార్నింగ్ కి షిఫ్ట్ చేయనా ఈవినింగ్ కావాలా? ఒకసారి మీ సలహాలు చెప్పండి, మీ ఒపీనియన్స్ చెప్తే. ఎక్కువ మంది ఆన్లైన్ అదే మార్నింగ్ కావాలని అడుగుతున్నారు. ఇంకా ఎవరైనా మీ ఒపీనియన్ చెప్పని వాళ్ళు ఉంటే చెప్పండి. చెప్పిన మేడం వాళ్ళు శ్రీదేవి అండి, నాకు కూడా నాకు మార్నింగ్ ఓకే మేడం. ఇంకా ఈవినింగ్ కావాల్సిన వాళ్ళకి చెప్పచ్చు, ఏం పర్వాలేదు. నాకు ఎలాగైనా పర్వాలేదమ్మా, ఓకే. నేను లెగవగలుగుతున్నాను మార్నింగ్ కూడా. శేష్ కుమారి. మొత్తాన్ని మెడిటేషన్ మిమ్మల్ని లైన్ లో పెట్టేసింది. వెరీ గుడ్, మంచి అవునమ్మా, పరిణామం. అక్టోబర్ లాస్ట్ వీక్ నుంచి ఈ రోజు వరకు లెగుస్తూనే ఉన్నా రోజు. చాలా మంచి, అసలు బెస్ట్ చేంజ్ అనమాట. అంటే ఎనర్జీ చక్కగా మీకు అందుతుంది బాడీకి. అవునమ్మా. అలానే ఉండాలి. నాకు కొంచెం ఇక్కడ పోలేదు ప్రాబ్లం, కానీ అయినా కూడా యోగా వల్ల చేస్తా ఉంటే అలవాటు అవుతా ఉంటుంది. నాకేంటో నైట్ తొందరగా నిద్ర రాదు. ఇప్పుడు కాదు, అసలు చిన్నప్పటి నుంచి అంతే. నైట్ ఎంతసేపు ఉంటా, పొద్దున్నే లేవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. సేమ్ ప్రాబ్లం. బాడీ తీరు అంటే నాది కఫతత్వం కదా, కఫతత్వం వాళ్ళకి పొద్దున్నే లేవలేదు. ఆయుర్వేదంలో కూడా ఉంది, కఫతత్వం తగ్గాలంటే లేటుగా లేవాలి వాళ్ళు. ఆ పర్టికులర్ అంటే కొంచెం తీరు ఎక్కువగా అది ఉన్నవాళ్ళు, ఆ ప్రకృతి ఉన్నవాళ్ళు. చిన్నపిల్లల్ని అందుకే పొద్దున్న ఎక్కువ తొందరగా లేకపోద్దని చెప్పేదానికి కారణం ఏంటంటే, బిలో 13 years కఫతత్వం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది చిన్నపిల్లలు. వాళ్ళని బలవంతంగా లేపి కూర్చోబెట్టడం అలా చేయకూడదు. వాళ్ళలో విపరీతంగా కఫతత్వం ప్రకోపిస్తూ ఉంటుంది. అంటే ఒక రోజుతో ప్రకోపించదు, అంటే లాంగ్ రన్ లో ఉంటుంది. అందుకని ఆ చిన్న ఏజ్ పిల్లల్ని కొంచెం బాగా ఎక్కువసేపు పడుకోబెట్టమని చెప్తారు ఆయుర్వేదంలో, కఫతత్వం అది ఎక్కువ అవ్వకుండా ఉండాలంటే. వాళ్ళకి చూడండి ఎక్కువ జలుబులు వస్తూ ఉంటాయి కదా చిన్నపిల్లలకి, అంటుంటారు చూడు, వెన్ను ముదిరితే బాగా మరి వాళ్ళకి జలుబు పోతాయి అని చెప్తారు. చిన్నప్పుడు ఉన్నంత పెద్ద కొద్ది ఉంది, కారణం అదే. అందుకని వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు నిద్ర. వాళ్ళని సుఖంగా హ్యాపీగా పడుకోనివ్వండి పొద్దున పూట. మనం ఎన్ని చెప్పుకున్నా పొద్దున్నే లేచి అది చేయాలి ముందు లైఫ్ స్టైల్ నుంచి మార్చుకుంటూ వచ్చే లోపల ఆరోగ్యం సెట్ అవుతుంది, ఇబ్బంది లేదు.
అప్పటిదాకైనా వాళ్ళని లేటుగా లేపడం, అంటే కాస్త వాళ్ళకి నిద్రపోయే అలవాటు ఉంటే కనుక చిన్నపిల్లల్ని మాత్రం బలవంతంగా లేపద్దు, కొత్త సమస్యలు వస్తాయి. ఇది క్లియర్గా ఆయుర్వేదంలో చెప్పబడింది, అంటే నేను చదివాను, అది చెప్తున్నాను. నెక్స్ట్ బాహ్య ప్రాణాయామం, ఎవరి కాళ్ళు 5 సార్లు. చిన్ముద్ర పెడుతున్నా నేను, మీ ఆది ముద్ర కూడా పెట్టుకోవచ్చు, మంచిది, బాగుంటుంది. కానీ బీపీ ఉన్న వాళ్ళు వదిలేసేసి చిన్ముద్ర కానీ వాయుముద్ర కానీ పెట్టుకోండి. రిలాక్సింగ్ ధ్యానం. స్లోలీ రిలాక్స్. ఉజ్జయ ప్రాణాయామం చేద్దాం. మీకు ఇష్టమైన ముద్ర పెట్టుకోండి. నేను శూన్య ముద్ర పెడుతున్నా. మధ్య వేలు మడిచి దాన్ని బొటన వేలు బోర్లైనా పెట్టుకోవచ్చు. డీప్ బ్రీతింగ్. అంత కుంభకం చేసి ఉండగలిగినంతసేపు ఉన్నాయి. తర్వాత 2 బంధాలు రిలీజ్ చేశాక కుడిముక్కు మూసేసి ఎడముక్కు ద్వారా శ్వాస బయటకు వస్తుంది. ఇది ఒకసారి. ఇంకొక 4 సార్లు మీ సామర్థ్యాన్ని బట్టి చేయండి. ఇంకా టైం మిగిలితే ఇంకా నెంబర్ ఆఫ్ టైమ్స్ పెంచుకోండి, నో ప్రాబ్లం. 21 టైమ్స్ చేస్తే ఇంకా చాలా చాలా మంచిది. థైరాయిడ్కి, సర్వికల్ స్పాండిలైటిస్, ఇట్లా మెడ నొప్పులు, వీపు నొప్పులు, ఏ సమస్యలు ఉన్నా అవన్నీ ఆకాశతత్వం తగ్గడం వల్ల వస్తుంటాయి. బాడీ పెయిన్స్, వాటికి కూడా ఉజ్జయి బాగా పనికొస్తుంది. అది. సో సర్వికల్ స్పాండిలైటిస్ ఉంటే గడ్డాన్ని ఛాతీ కాంచడం చెయ్యొద్దు, ఇక్కడే టైట్ చేసి ఇట్లా పెట్టుకోవచ్చు. ఈ చిన్న జాగ్రత్త ఉంటే మిగతా అదంతా సేమ్. Last one more time. Relaxing ध्यान मुद्रा.
స్లోలీ రిలాక్స్. అనులోమ విలోమ ఒక ప్రాణాయామం ముగిచ్చేసి తర్వాత ఆసనం చేసేసుకుందాం. నేను అపాన ముద్ర పెడతాను, మీ వాళ్ళని మార్చుకున్నాను. ప్రాణముద్ర ఆల్రెడీ అలవాటు పడ్డాను కదా, ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి వాడుకోవచ్చు. అపాన ముద్ర, అపాన వాయువు అవి ఆరోగ్యం అంటే ఆ వాయువు ఆరోగ్యంగా లేకపోతే సమస్యలు ఎట్లా ఉంటాయంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ రిటెన్షన్ ప్రాబ్లం, విసర్జన ధర్మానికి సంబంధించిన సమస్యలు, కాళ్ళల్లో వీక్నెస్, కాళ్ళు అంటే కాళ్ళలో బలం లేకపోవడం, నడక సరిగ్గా లేకపోవడం, తూలుతూ నడవడం అంటే పడిపోతున్నామేమో అన్నట్టుగా అంటే బ్యాలెన్స్ లేకుండా ఉండడం, కొంచెం ఇవన్నీ సింటమ్స్ అన్నమాట. అపాన వాయువు ప్రకోపిస్తే సమస్యలు అట్లా ఉంటాయి. సో ప్రతి వాయువు చాలా చాలా ఇంపార్టెంట్. అయితే అన్నిట్లోకి ప్రాణవాయువు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే నడిపేది లీడర్ అదే అన్నమాట. అన్ని ప్రాణవాయువే 5గా డివైడ్ అవుతుంది బ్రాంచెస్. ఒకటి ప్రాణము, ఇంకోటి అపానము, ఇంకోటి వ్యానము, సమానము, ఉదానము, ఇట్లా 5 పంచప్రాణాల కింద డివైడ్ అయ్యి వాటి వస్తూ ఉంటాయి. ఎలా అయితే ఒక కంపెనీలో కనుక సెక్రటరీ కింద మేనేజరు, సూపర్వైజరు, గుమస్తా ఇట్లా లైన్ గా ఎంప్లాయీస్ ఉంటారు కదా, లెవెల్ వైజ్ గా ఒక వర్క్ కంప్లీట్ చేయాలి అంటే స్టేజ్ వైజ్ గా ఎంప్లాయీస్ కూడా ఉండాలి. ఉన్నప్పుడే అక్కడ వర్క్ కరెక్ట్ గా జరుగుతుందో లేదో సూపర్విజన్ కానీ ఇవన్నీ జరుగుతుంది కదా. అందుకోసం ఎలా అయితే అనుకుంటారో అదే పద్ధతిలో బాడీలో కూడా ఉంటాయి. ఒక్కొక్క ధర్మాన్ని నిర్వర్తించడానికి ఒక్కొక్క ప్రాణము హెల్ప్ చేస్తూ ఉంటుంది. అందుకే వాటి పేర్లు అలా వచ్చినాయి. ఒకటి ఉదానము, ఉదాన వాయువు వచ్చి మనం చనిపోయిన తర్వాత మన సూక్ష్మ శరీరము మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోవడానికి దానిలో ఎన్నో మెమరీస్ అన్ని కూడా దాచిపెట్టి చిత్తంలో దాచిపెట్టుకోవడానికి అదంతా ఉపయోగపడేది ఉదాన వాయువు. ప్లస్ సెలెక్ట్ చేసుకునేది కూడా ఈ ఉదాన వాయువు వల్లే. నెక్స్ట్ జన్మలో ఎలాంటి బాడీ కావాలి, ఎక్కడ పుట్టాలి, ఏ ఏరియాలో పుట్టాలి అన్ని డిసైడ్ చేసేది అంతా కూడా ఉదాన వాయువే. సో అట్లా వ్యాయామం ఉందంటే సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్, బాడీలో వాటర్ సర్క్యులేషన్, మన రక్త ప్రసారం, ఇవన్నీ లిక్విడ్స్ అన్ని ఏదైనా కానీ ప్రసారం కరెక్ట్గా బాడీ అంతా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రాణశక్తి, దానికోసం ఉపయోగపడేది వచ్చి వ్యాయామం. అది అట్లా ఒక్కొక్కటి ఒక్కో దానికి సమానం ఉందనుకోండి. మనం తీసుకున్న ఆహారము సప్తధాతువుల కింద సమయానికి అరిగే విధంగా, అది ఎక్కువ సమయం తీసుకోకూడదు, తక్కువ సమయం తీసుకోకూడదు. ఇలా సమయం పాటించకుండా ఏదో ఒకటి అరాయింగ్ చేయడం అది ముఖ్యం కాదు, దానివల్ల ఆరోగ్యం రాదు. అది లేటుగా అరాయించుకున్న, తక్కువ టైంలో అరాయించిన అవన్నీ ఏం జరుగుతుందంటే టాక్సిన్స్ కింద ఫామ్ అయ్యి బాడీలో కండరాల్లో చేరుతాయి. అవన్నీ ఈ టాక్సిన్స్ అన్ని వెళ్ళి కండరాల్లో చేరి బాడీ పెయిన్స్ రావడం, ఒళ్ళంతా నొప్పులు, ఒళ్ళంతా హూరమైనట్టు, బాడీ అంతా మన శరీరం మనకే బరువుగా ఉంటూ ఉంటుంది. వీటన్నిటికి కారణం ఏంటంటే ఈ విష పదార్థాలు. మనం తీసుకున్న ఆహారము ప్రాణశక్తిగా మారకుండా విష పదార్థాలుగా మారిపోతూ ఉంటుంది, లేటుగా రాయించుకున్న దానివల్ల లేదా తొందరగా అరిగిపోవడం వల్ల. అది క్వాలిటీ మారిపోతుంది దాన్ని. సో దానివల్ల నొప్పులు వస్తూ ఉంటాయి. అందుకని మనం గమనించుకోవాలి, మనలో సమానము అనే ప్రాణము ఆరోగ్యంగా లేదో, లేకపోతే వ్యానము ఆరోగ్యంగా లేదో, ఉదానమా, అపానమా, ప్రాణమా, వీటిల్లో ఎక్కడ అంటే ఇన్హార్మోనీ అంటే దాన్ని ఏమంటారు, ఇంబ్యాలెన్స్ ఎక్కడ ఉంది అనేది చూసుకోవాలి. వాటిల్లో ఫంక్షనింగ్ ఎక్కడ సరిగ్గా లేదు అనేది గమనించుకోవాలన్నమాట. దాని మీద దృష్టి పెడితే ఆటోమేటిక్గా సమస్యలు పరిష్కారం జరుగుతుంటాయి. సమానం ఆరోగ్యంగా లేదనుకోండి, అప్పుడు జీర్ణక్రియ సరిగ్గా ఉండదు. సో మనం చేయాల్సింది ఏంటి, నాభిస్థానంలో రోజు 2 చుక్కలు ఆయిల్ వేసి మర్దన చేయాలి. నాభిస్థానం చుట్టూరా కూడా రంధ్రంలోని వేయాలి, చుట్టూరా కూడా ఆయిల్ పెట్టి రుద్దాలి. మళ్ళీ ముక్కుల్లో వేసుకోవాలి. యానస్ పార్ట్ దగ్గర కూడా ఆయిల్ అప్లై చేయాలి స్నానం చేయంగానే. అట్లా ఇంకా అనాహత చక్రం దగ్గర, ఇక్కడ విశుద్ధి దగ్గర, ఇక్కడ మళ్ళీనేమో వీలైతే వెనకాల ముచ్చిన గుంపు దగ్గర, ఆజ్ఞ చక్రం దగ్గర, నడినెత్తి మీద, ఇట్లా అన్ని చోట్ల ఆయిల్ అప్లై చేయండి. చేసినప్పుడు ఏమవుతుందంటే చక్రాసు దగ్గర ఏదన్నా ఇంబ్యాలెన్స్ ఉన్న ప్రాణము సరిగ్గా అక్కడ ఉన్న ప్రాణశక్తి ప్రవాహము ఇంబ్యాలెన్స్గా ఉంటే క్లియర్ చేస్తూ ఉంటుంది.
ఈ ఆయిల్ రుద్దడం వల్ల. సో ఇట్లాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ మనము ఎక్కువ అవ్వకుండా చూసుకోవచ్చు. ముదిరిపోయాక దాన్ని తగ్గించుకోవాలంటే చాలా సమయం తీసుకుంటుంది. ఎందుకంటే చెప్పాను కదా, అప్పటికే టాక్సిన్స్ అన్ని కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. కంట్రోల్లోకి వెళ్ళిపోయి స్టాక్ నిలబడిపోయి మళ్ళీ ఆ టాక్సిన్స్ అన్ని బయటకు పోవాలంటే చాలా సమయం తీసుకుంటుంది అన్నమాట. అందుకోసమని మొదట్లోనే మనకి కొంచెం నొప్పులు చెప్పాను కదా, అసౌకర్యంగా ఉండంగానే మనం ఏం చేయాలి, కాయకల్ప చెప్పేటప్పుడు చెప్పాను మీకు 3 స్టేజెస్లో జబ్బు బయటపడింది. ఒకేసారి జబ్బు రాదు. ఫస్ట్ అసౌకర్యంగా ఉంటుంది, తర్వాత లైట్గా నొప్పి ఉంటుంది. నొప్పిని కూడా నెగ్లెక్ట్ చేస్తే అది తర్వాత పెద్దదాని కింద మారుతుంది, ఒక వ్యాధి కింద మారింది. సో ఇట్లా మనం గమనించుకుంటే తెలిసిపోతుంటుంది ఎవరికి వాళ్ళకి. అందుకని ఆ 3rd స్టేజ్ దాకా రాకుండా ముందే ఎప్పటికప్పుడు రోజు ఇంట్రాస్పెక్షన్, ఇదే ఇంట్రాస్పెక్షన్ అంటే ఆత్మ విమర్శ, ఆత్మ పరిశీలన. కూర్చొని మనం రోజు ఒక 5 నిమిషాలు నిద్రపోయే ముందు లేదా పొద్దున్నే లేవగానే ఒక 5 నిమిషాలు మనతో మనం స్పెండ్ చేయమని చెప్తున్నారు కదా, ఆ సమయంలో మీకు వచ్చే ఆలోచనలు ఇవి ఉన్నా కూడా మంచిదే. ఎందుకు, భౌతిక శరీరం అయినా ఆరోగ్యంగా తయారవుతుంది కదా, ఇది ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా మానసిక ఆరోగ్యం మన సొంతం అయిపోతుంది. అందుకని నెగ్లెక్ట్ చేయకుండా ప్రతిరోజు ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. ఆ రోజు డే ఎలా గడిచింది, ఎక్కడెక్కడ అసౌకర్యంగా ఫీల్ అయ్యాం, మానసిక లెవెల్లో వచ్చు, శారీరక లెవెల్లో అవ్వచ్చు, ఎక్కడ మనం అనీజీగా అంటే ఒక అశాంతికి గురయ్యాము, ఇట్లాంటివన్నీ గుర్తు చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే తర్వాత రోజు మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా మనం జాగ్రత్త పడడానికి బాగా ఉపయోగపడుతుంది. అది ఒక్కసారి చెక్ చేసుకున్నప్పుడు. అందువల్ల తప్పనిసరిగా ఇంట్రాస్పెక్షన్ చేసుకోండి. చేసినప్పుడు ఇలాంటివన్నీ బయట మనకి మన మైండ్ ఇంట్యూషన్ అని ఒకటి ఉంటుంది, ఇంట్యూషన్ చెప్తా ఉంటుంది మీకు, నువ్వు ఇక్కడ కొంచెం అనీజీగా ఫీల్ అయ్యావు, ఇక్కడ నువ్వు కొంచెం కంఫర్ట్గా లేదు, వీళ్ళ ఫలానా వ్యక్తితోటి నీకు ఈరోజు సరిగ్గా లేదు కాంటాక్ట్, మాట్లాడేటప్పుడు కాన్వర్జేషన్లో. ఇలాంటివన్నీ తెలిసినప్పుడు ఏమవుతుందంటే తర్వాత రోజు రిపీట్ చేసుకోకుండా ఉంటాం. అది లేదా తెలియక అదే మళ్ళీ మళ్ళీ తప్పు రిపీట్ చేసుకున్న కొద్దీ మన సంస్కారాలు బలంగా తయారైపోతాయి. మళ్ళీ వాటిని ఎదిరించుకోవడానికి చాలా కష్టం కదా. అందుకని ఇదే ఇంట్రాస్పెక్షన్ అంటే ఇంకేం ఉండదు. సో వరకు అదే మెడిటేషన్, అదే ఇంట్రాస్పెక్షన్ రాసుకుంటే డైరీలో ఇంకా మంచిది. అవన్నీ ఒక ఎక్స్పీరియన్సెస్ కింద గుర్తుంటుంటాయి. మళ్ళీ ఎంత డెవలప్మెంట్ వచ్చింది అనేది కొన్ని రోజుల యొక్క డైరీ మళ్ళీ మీరు వెనక్కి తిప్పి చదువుతుంటే మీకే ఆశ్చర్యం వస్తూ ఉంటుంది. మళ్ళీ బాగా మార్పు వస్తూ ఉంటుంది ప్రతిరోజు మీరు డైరీ రాస్తే. అది మీకు ఎన్నోసార్లు చెప్తారు, ఒక్కసారి రాస్తే 100 సార్లు చదివినట్టు, 100 సార్లు ఆలోచించి. సో అది రాసుకుంటే మైనస్ మనం మార్చుకోవాల్సిన పద్ధతి ఏంటి అనేది రాసుకుంటే మనం ప్రవర్తించేటప్పుడు ఒకసారి కాకపోతే ఒకసారైనా ఒక అడిగా మరి ఆలోచన లేకుండా సో ఆ విధంగా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ది అందులో చేసేస్తున్నాను. కంప్లీట్ చేశారని అనుకుంటున్నాను, నేను చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నాను కదా. రోజు ఒక కనీసం 10 నిమిషాలు, పావు గంట అనులోమ విలోమకి కేటాయించండి. అద్భుతమైన ప్రాణాయామం, వేరే చేయకపోయినా పర్వాలేదు, ఇది ఒక్కటైనా చేసుకోండి సమయం లేకపోతే. స్లోలీ రిలాక్స్, నెమ్మదిగా లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామాలు చేద్దాం. బ్రాహ్మరి ఉద్గీత ప్రణవ ప్రాణాయామం, షణ్ముఖ ముద్ర, డీప్ బ్రీతింగ్.
స్లోలీ రిలాక్స్. ఉద్గీత ప్రాణాయామం చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఊమా అంటూ ఉచ్చరించాలి 5 సార్లు. డీప్ బ్రీత్ ఇన్. Deep breathe in, double breathe out. Slowly relax. Slowly relax. ఇంకొకసారి మీరు ఒకవేళ కనుక మీకు ఇంకా డ్రౌజీగా బయటికి రావాలి అనిపించకపోతే డీప్ బ్రీత్ తీసుకోండి. బాడీ అంతా బిగిచ్చేసేయండి. ముక్కు ద్వారా లేదా నోటి ద్వారా డబుల్ బ్రీత్ అవుట్. రిలాక్స్. మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నట్టు మొత్తం మనలో ఏమన్నా డిసీజెస్ ఇబ్బందికరంగా ఉన్న నొప్పులు కానీ వాటిని బయటకు పంపిస్తున్నట్లు రిలాక్స్ అవుతున్నట్లుగా భావన చేస్తూ బ్రీత్ అవుట్ చేయాలి. అంతే. ఇట్లా 1-2 సార్లు చేస్తే మళ్ళీ మనం వెంటనే ఆసనాలు చేయడానికి లేదా సూక్ష్మ వ్యాయామాలు చేయడానికి చాలా చక్కగా బాడీ రెడీ అయిపోయింది, మైండ్ కూడా. లేకపోతే అలానే స్తబ్దంగా కూర్చోవాలనిపిస్తూ ఉంటుంది. నిజమైన స్తబ్దత అయితే పర్వాలా, అంటే మెడిటేషన్ చేయడానికి ఉత్సాహంగా ఒక రకమైన స్టేజ్లో ఉంటే ఓకే. అలా కాకుండా లేజీగా కొంచెం బద్ధకంగా అనిపిస్తే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్ వల్ల మరి నార్మల్ అయిపోతాం. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా సైక్లింగ్. తడబాగం టైప్ చేద్దాము, మనం మోకాళ్ళకి చేయలేదు కదా. మోచిప్పలకి ఎక్సర్సైజ్. పైకి కిందకి క్రాస్, రెండో క్రాస్, ఎడమ కాలు,
సైక్లింగ్. రివర్స్. కంటిన్యూస్ మ్యూజిక్ 1 అవరే ఉంది. అది 1 అవర్ అయ్యేటప్పటికి మాటిమాటికి వెనక్కి అనాల్సి వస్తుంది. ఈసారి 2-3 గంటలు ఉన్నది వేణుగానం కానీ ఏదైనా మ్యూజిక్లు ఉంటే కొంచెం ఫార్వర్డ్ చేయండి. నేను అది సేవ్ చేసుకొని అది ప్లే చేస్తాను. అప్పుడు మాటిమాటికి మనము దాన్ని ఆపరేట్ చేసే పని ఉంది. ఇక అంటే క్లాస్ ఎక్కువగా మంది 2 అవర్స్ జరుగుతుంది కదా, కనీసం అంత మ్యూజిక్ అని ఉండేటట్టు ఉంటే బాగుంటుంది. పత్రిజీ గారిది నేను పెట్టింది, కాకపోతే అది 1 అవరే ఉంది. మరి ఏదన్నా కంటిన్యూస్ ఒక 2-3 అవర్స్ ఉన్నాయా వేణుగానంది, మాట్లాడకుండా జస్ట్ మ్యూజిక్ ఉంటుంది కదా. శేష్ కుమార్ అంటే మీరు ట్రై చేయండి, మీరు కొంచెం రెగ్యులర్గానే ఫాలో అవుతున్నారు కదా మ్యూజిక్లో, అవన్నీ కూడా మెడిటేషన్ చేసేటప్పుడు మీకు కూడా. చాలా బాగుందమ్మా, అసలు చాలా బాగుంది. కాకపోతే మెడిటేషన్ విడిగా చేస్తాం కదా, యోగా మిస్ అవుతామని కంటిన్యూ చేస్తున్నా. బాగుంది ఏంటది మ్యూజిక్. ఏదో మీరు ఏదో అంటుంటే కంటిన్యూ చేస్తున్నాను అంటుంటే ఏం మిస్ అయ్యారు అని ఆలోచిస్తున్నా. మీరు అన్ని చేస్తున్నారు యోగా యోగా కంటిన్యూ చేస్తున్నాను, మెడిటేషన్ విడిగా చేసుకుంటున్నా కదా అని అంటున్నా. అదే మీరు మ్యూజిక్ ఒకసారి వేణుగానిది ఒక కనీసం 2 గంటలు పైన ఉండేది ఏదైనా ఉంటే చూడండి, ఒక వీడియో ఆపకుండా వచ్చేది. అప్పుడు యోగా క్లాస్ కి మనం రోజు ఇంకా అది వాడేసుకోవచ్చు కదా. నేను ఎత్తుతాను, దొరుకుతుందేమో. ఉన్నాయి యూట్యూబ్. లేదా ఉంటాయి ఏమో, కథ వాళ్ళ మాటలు ఇంకేం ఉండకూడదు, కామెంటరీ లేకుండా. అవును, ఓన్లీ మ్యూజిక్. అవునవును, యూట్యూబ్ లో కొడితే వస్తున్నాయి అలాగ 1 అవర్ అని, హాఫ్ అన్ అవర్ అని. ట్రై చేయి. అవును వస్తున్నాయి, కానీ ఏదైనా చాలా విన్నాను, నాకేమీ నచ్చలేదు. ఇదే కొంచెం బాగా అనిపించింది. అంటే పత్రిజీ గారు ఇంకేమైనా దొరుకుతాయేమో చూడండి అంటున్నా, 2-3 గంటలది. అట్లాగే వేరే యూట్యూబ్ వాళ్ళని చూశాను, కొంచెం అవి ఏమైందంటే డిస్టర్బెన్స్ గా ఉన్నట్టుంది, మ్యూజిక్ కొంచెం ఎక్కువ వస్తా. అవునులే మొన్న పెట్టింది ఎలా ఉంది, బానే ఉందా? మామూలు కదా, ఆ రోజు అది. ఒక 4-5 రోజులు ఆ మ్యూజిక్ ఎలా అనిపించింది? ఏదమ్మా ఇంత ముందు వాడింది ఏమి మామూలు అంతకుముందు వాడిందా? నేను నాకు పెట్టింది. ఎందుకో ఇది వేణుగానం కదా, బాగుంది అనిపించింది. అవును, అందుకే ఇది పెట్టాను. మన వాళ్ళు చెప్పారు కొంతమంది, ఇది బాగుంటుందిలే, వేణుగానం అందరూ ఇది బాగుంటుంది. మెడిటేషన్ చేశారు కదా అందరూ, బాగుంటుందిలే అని. అవును, ఇట్లా నడుము నొప్పి ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇట్లాంటివి చేసుకోవాలన్నమాట. మరి ఎక్కువ ముందుకు బెండ్ అయ్యేది అవసరం లేదు, కానీ బాగా ఉపయోగపడుతుంది స్పైన్కి. ఇక్కడ మనకి లుంబర్ రీజియన్లో నొప్పులున్నా ఇట్లా ఛాతీ భాగాన్ని మోకాలు కానిస్తూ చేశాక మంచి రిలీఫ్ వచ్చింది. స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ ఆసనాలు చేద్దాం. వక్రాసనం. టైం అయిపోవచ్చింది, 5 నిమిషాలు. ఎడమకాలు మర్చి ఎడమ చేయి వెనకాల, కుడి చేయి బాగా స్ట్రైట్గా చాపి మెలిదిప్పట్టు. స్లోలీ రిలాక్స్. పరివృత్త వక్రాసనం. కాళ్ళు క్రాస్గా అవతలి పెట్టి, ఎడమ కాలు కదా, సో ఎడమ చేయి వెనకాల సపోర్ట్గా పెట్టుకున్నాం.
స్లోలీ రిలాక్స్. కాలు మార్చి. లివర్కి ప్యాంక్రియాస్కి ఆసనాలు చాలా చాలా తక్కువ ఉంటాయి. ఓన్లీ ఈ 4 ఆసనాలే ఎక్కువగా మనకి ఈ పొట్టలో ఉన్న ఆర్గాన్స్కి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. అందుకని ఇవి మిస్ కాకుండా రోజు చేయండి. ఫ్యాటీ లివర్, ప్యాంక్రియాస్ మీద కరెక్ట్గా ప్రెషర్ పడిద్ది అన్నమాట మనం ఇలా మెలిగిప్పడంలో, ఈ పట్టు భాగంలో బీటా సెల్స్ యాక్టివేషన్ జరిగి ఇన్సులిన్ ఉత్పత్తి బాగా జరుగుతుంది. అది సో ఇన్సులిన్ ఉత్పత్తి జరిగితే ఆటోమేటిక్గా డోస్ తగ్గించుకోవచ్చు. మన బీటా సెల్స్ యాక్టివేషన్ లేకపోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి జరగదు. ఇట్లా ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. అందువల్ల దేని తక్కువ అంచనా వేయొద్దు ఆసనాల్ని. మరి ముఖ్యంగా ఇప్పుడు చేసే 4 ఆసనాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్ధమస్యంగాసనం, థైరాయిడ్, సర్వైకల్ స్పాండిలైటిస్, మేడం దగ్గర ఫ్యాట్ కలగాలన్నా, ప్యాంక్రియాస్, లివర్, ఇన్నిటికి యూజ్ అవుతుంది ఈ ఒక్క అర్ధమస్యంగాసనం. తొడభాగం దగ్గర ఫ్యాట్ కరుగుతుంది. ఇంకా ఇట్లా బెల్లులు మోగుతూ ఉంటాయి ఇక మధ్యాహ్నం అయితే. పొద్దున పూట అయితే ఇక మనకు డిస్టర్బెన్స్ ఉండదు. స్లోలీ రిలాక్స్. గోముఖాసనం ఇంకా రేపు పొద్దున్న నుంచే మనకి మార్నింగ్ పెట్టేసుకుందాం. ఒకవేళ పొద్దున పూట కుదిరిన వాళ్ళు ఏం చేస్తారంటే రికార్డింగ్ వీడియో ఉంటుంది కదా, రికార్డెడ్, అది చూసుకోండి. అది చూసి సాయంకాలం మీరు చేయదలుచుకున్న టైంలో లేవకుండా చక్కగా ముందు వాతావరణం ఇప్పుడు చెప్పండి. యోగా సాధన చేయాలంటే ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త. అనుకోగానే యోగ సాధన చేయలేము, దానికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు, పరిస్థితులు క్రియేట్ చేస్తారు. అట్లా ప్రకృతి వెంటనే సహకరించదు అనుకోగానే. చెప్పండి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? పొట్ట ఖాళీగా ఉన్న టైంలో చేయాలమ్మా. ఇంకా పొట్ట ఖాళీగా ఉండాలి. వెరీ గుడ్. అది కాకుండా కూడా ఇంకా అంటే చాలా ఇంపార్టెంట్ది మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఇట్లా ఏమంటారు దీన్ని, మనసు వాతావరణం కదా, వాతావరణం కూడా అనుకూలంగా ఉంది. మనం ఎక్కడైతే యోగ సాధన చేస్తున్నామో ఆ గది శుభ్రంగా ఉండాలి. ప్లస్ జనం అటు ఇటు తిరిగే గదిలో చేయొద్దు. అంటే ఎవరు జన సమర్థం ఉండకూడదు, మనం ఒక్కనే ఉండాలి. వాళ్ళు వీళ్ళు తిరుగుతుంటే అంటే తెలియకుండా లోపల బెరుకుగా ఉంటుంది. మనకి చేయిపోతుంటే వాళ్ళు చూస్తుంటారు కదా, ఒక ఫీలింగ్ ఉంటుంది లోపల. అది కూడా ఆపేసిద్ది మనల్ని. అంటే మనకి పూర్తి స్థాయిలో లాభం రాదు అప్పుడు యోగా మీరు ఎంత కష్టపడి చేసినా. పరిగెత్తి పాలు తాగితే ఎలా ఉంటుంది, వరికిపోతా ఉంటాయి కదా పాలన్నీ, బట్టల మీద పడిపోయి. మనం తాగేది ఉండదు, పెట్టేది ఉండదు, అక్కడ ఎంజాయ్ చేసేది ఏమి ఉండదు. కానీ ఏదో పాలు తాగుదాం ప్రయత్నిస్తూ ఉంటాము, పరిగెత్తుతూ ఉంటాము. ఇటు పరిగెత్తడము సరిగ్గా ఉండదు, మీ పాలు తాగేది ఉండదు, రెండు ఉండదు. అలా అయిపోయింది మన పరిస్థితి. అందుకని మొహమాటం లేకుండా మీరు ఒక సపరేట్ ఒక ఏరియా, చిన్నది రూమ్ లో అయినా ఒక ప్లేస్ 4 అడుగులు ఇట్లా చిన్నది, ఇంత చేతులు జాపినప్పుడు గోడలు తగులుకొని చూసుకొని అంత ప్లేస్ అయినా మీరు అరేంజ్ చేసుకోవాల్సిందే, తప్పదు. అది
మొహమాటమే లేదు అసలు. ఆ టైంలో ఎవరు గదిలోకి రాకూడదని ఖచ్చితంగా చెప్పేయాలి. ఎవరు కూడా యోగా చేస్తున్నా కూడా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా చాలా ఇళ్లలో ఏం జరిగిందంటే ఆడవాళ్ళకంటే ఒక ప్రైవసీ ఇవ్వనివ్వరు. అది బ్యాడ్ హ్యాబిట్ అసలు. మనకు కూడా ఉంటుంది, మనకి ప్రైవసీ అవసరం. అది ఇంట్లో వాళ్ళైనా కూడా ఎంతవరకు అంతవరకు, అంటే కొంత లిమిట్ వరకు వాళ్ళకి మనము ఎలా చేయొచ్చు, కానీ ఆ తర్వాత ప్రతి విషయంలోనూ వచ్చి వేరే తగ్గుతున్నాం అంటూ ప్రతి దాంట్లో మన స్వేచ్ఛను హరిస్తూ ఉంటే మాత్రం చెప్పాల్సిందే, ఖచ్చితంగా చెప్పేసేయండి. ఎందుకంటే అస్సలు మొహమాటమే లేదు ఆ విషయంలో. ఎందుకు అనేది రీజన్ మీకే తెలుసు తర్వాత. అది సో అదొకటి. తర్వాత అంటే దీన్ని ఏమంటాము, స్థానము, స్థానము కాలము. అది తర్వాత కాలం కూడా ఇంపార్టెంటే. ఎప్పుడు చేస్తున్నాం అంటే ఇప్పుడు ఎంటీ స్టమక్ ఉందా లేదా, లేదా మళ్ళీ మనకి ఆరోగ్యం బాగుందా లేదా, కొంచెం ఇవి కూడా చూసుకోవాలి, సిచ్యువేషన్ ఎట్లా ఉంది. మూర్ఖంగా మాత్రం అసలు ఎప్పుడు వెళ్ళదు ముందుకి. అది ఒకవేళ మీకు 1-2 రోజులు ఆరోగ్యం బాగాలేదు, పర్వాలేదు, వదిలేసేయండి. మీకు ఏది కన్వీనియంటో అంతవరకు చేసుకోండి. ఇప్పుడు ఇట్లా శ్వాసలు తీసుకోవడానికి పడుకోనైనా శ్వాసలు తీసుకోవచ్చు కదా, కూర్చొనే తీసుకోవాలని ఏం లేదు. ఇది కూడా ఒక అపవాదు, అంటే అపోహ. ఏమనుకుంటారంటే ప్రాణాయామాలు చేయాలంటే ఇలా అని కూర్చోవాలి, బలవంతంగా చేయాలి, అబ్బాయి ఇప్పుడు అంత ఓపిక లేదు కదా, ఆరోగ్యం బాగాలేదు, ఇవన్నీ ఎక్కడ చేస్తాం అని అసలు వదిలేస్తాం. దానికంటే బెటర్ ఏంటంటే పడుకొని మానసికంగా ప్రాణాయామం చేసేసేయచ్చు. మనము మంచిగా పడుకుంటాం కదా, గాఢ నిద్రలోకి వెళ్ళకుండా మనస్ఫూర్తిగా నేను ఇప్పుడు ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుంటున్నాను, కుడి ముక్కు ద్వారా వదులుతున్నాను అనుకుంటే కరెక్ట్గా ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం జరిగింది, కుడి ముక్కు ద్వారా శ్వాస బయటకు వచ్చింది, మళ్ళీ కుడి ముక్కు ద్వారా తీసుకుంటున్నాను, ఎడముక్కు ద్వారా వదులుతున్నాను, ఇట్లా అనుకుంటూ చేయండి. ఆటోమేటిక్గా పడుకొని కూడా ప్రాణాయామాలు చేసేసుకోవచ్చు. ఇట్లా మనము సద్వినియోగం చేసుకోవాలి అక్కడున్న పరిస్థితులను బట్టి. అది సో స్థానము. నెక్స్ట్ ఇంకొకటి కాలం అనుకున్నాం కదా, ఇంకొకటి ఏంటి చెప్పండి. చేతులు కూడా చేయలేదు, నేను మాటల్లో కూడా మీరు చేసేసుకుంటా ఉండండి. నాతో నేను మాట్లాడుతున్న టైంలో మీ సింప్లిఫైడ్ మొత్తం చేయాలి, మిస్ కావద్దు. డ్రెస్, మనం వేసుకున్న డ్రెస్ చాలా రోల్ ప్లే చేసింది. నైటీలో ఉండి యోగ సాధన చేయాలని చూసారనుకోండి, సగమే వస్తుంది మీకు యోగ సాధన, మిగతాది చేయలేదు అసలు. అది ఇల్లు అయినా కూడా చక్కగా నీట్గా తయారయ్యి తర్వాత యోగ సాధన చేయండి. ఒంట్లో బాగాలేకపోతేనే ఇంకోటి అవి ఓకే, అవన్నీ ఎగ్జామ్షన్స్. నార్మల్గా మీరు నార్మల్ పర్సన్ యోగా చేయాలి కూర్చోవాలనుకుంటున్నారు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. రూమ్ ఒకటి, అదే మనం చేయాల్సిన ప్లేస్ ఒకటి, తర్వాత ఇట్లా యోగా మ్యాట్, తర్వాత డ్రెస్ చాలా రోల్ ప్లే చేసింది. ఎందుకంటే కొన్ని డ్రెస్సెస్లో మనం కొన్ని ఆసనాలు అసలు వేయలేం, నైటీల్లో అలా ఉన్నప్పుడు కొన్ని ఆసనాలు చేయలేం. సో అందుకోసమని తప్పనిసరిగా కన్వీనియంట్గా చూసుకొని డ్రెస్సింగ్ కూడా దృష్టి పెట్టాలి. ఇంకా రాబోతుంది ఎండాకాలం, సిల్క్ అసలు వాడద్దు, ప్యూర్ కాటన్ చక్కగా మనకి చెమట పేలవాలన్నమాట, అట్లాంటి డ్రెస్సులే వేస్తుంది. ఎందుకంటే టాక్సిన్స్ చాలా రిలీజ్ అవుతాయి మన బాడీలోంచి, అవన్నీ చెమట పీల్ చేసుకుంటూ ఉంటుంది అదే కాటన్ క్లాత్ అయితే. సిల్క్ అయితే ఏం చేసింది, మళ్ళీ మన శరీరంకి మనకి అప్పచెప్పింది చర్మానికి, ఆ చర్మం ఇబ్బంది పడిపోతూ ఉంటుంది, లోపల విపరీతమైన హీట్ పెరిగిపోతా ఉంటుంది. అందువల్ల అస్సలు వాడద్దు, కాటన్ బట్టలే వాడాలి మనము యోగాకి. ఎటువంటి పరిస్థితుల్లో సిల్క్ అనేది వాడద్దు. ఇదొకటి. వాటర్ తప్పనిసరిగా పెట్టుకోవాలి, నీరసం వస్తూ ఉంటుంది. ఒకసారి ఏమైందంటే లేడీస్ని మనకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే మంచినీళ్ళు తాగాలనేది గుర్తే ఉండదు అసలు. ఎప్పుడు గుర్తొచ్చింది అంటే కళ్ళు తిరుగుతా ఏదో తేడాగా ఉండి పడిపోతున్నామా అనిపించింది, నీరసం విపరీతమైన నీరసం వచ్చినప్పుడు గుర్తొస్తుంది. ఓకే నీళ్ళు చాలాసేపు నుంచి తాగలేదు అని అప్పుడు గుర్తొచ్చి నీళ్ళు అప్పుడు తాగుతాం, గట్ట ఒక చెంబు తాగుతాం, ఉపయోగం. అట్లా కాకుండా గుర్తొచ్చినాడు 4 సిప్స్ అయినా చప్పరిస్తూ తాగుతూ ఉండండి యోగా చేసినంతసేపు. మీకు యూరిన్ ప్రాబ్లం కూడా రాదు, స్లోగా తాగుతూ ఉండడం వల్ల అస్సలు రాదు. చక్కగా వాటర్ అంతా బాడీకి పడుతుంది,
కణాలన్నీ చక్కగా వాటికి బాగా నరిష్మెంట్ జరిగింది. తడి వాటర్లో ఎంతో ఎనర్జీ ఉంటుంది, అది చెప్పడానికి వీలైనంత శక్తి వాటర్కి. మనకి ఇమీడియట్ గా బాడీ అంతా నరిష్మెంట్. ఏ విధంగా అయితే మొక్కలకు నీళ్లు పోస్తే పచ్చగా ఫ్రెష్ గా తయారవుతుంది, అట్లాగే బాడీలో సెల్స్ కూడా అంతే, వాటికి జీవత్వం పుట్టి పడతా ఉంటుంది లోపల. అందుకని నీటిని నెగ్లెక్ట్ చేయకుండా చక్కగా వాటర్ పెట్టుకోండి రెడీగా 1 లీటర్. మనం యోగ సాధన ఇంట్లోనే కదా ఉంది, వెళ్ళి తాగొచ్చులే మధ్య మధ్యలో వెళ్ళి అనుకుంటాం, అస్సలు తాగలేము, గుర్తుండదు. అందుకని మీ పక్కనే పెట్టుకోండి, అవసరమైతే కొంచెం దూరంలో పెట్టుకుంటే లేచి కనపడతా ఉండేటట్టు పెట్టుకుంటే తాగాలనిపిస్తాం. ఇవన్నీ చిన్న చిన్నగా ఏముంది తిరిగి చెప్పాల్సింది ఏమో అనిపించింది, కానీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేటప్పటికి మీరు పాటించినప్పుడు యోగ సాధన గమనించండి. ఇవేవి పాటించకుండా యోగ సాధన చేస్తుంది, నక్కకి నాగులకు అనుకున్నంత తేడా ఉంటుంది యోగా. అది మీ ఊహకు కూడా అందదు, అంటే అంత మార్పు ఉంటుంది. ఎందుకంటే నేను 2 చేసిన దాన్ని, అట్లా ఏమి జాగ్రత్తలు పాటించకుండా యోగా చేద్దామని కూర్చున్న దాన్ని నేను కూడా ఒకప్పుడు. అదంతా అసలు వేస్ట్, టైం అంతా వేస్ట్ ఏమని కాదు, ఆ రోజంతా ఉపయోగం లేకుండా ఉంటుంది, క్వాలిటీ ఉండదు యోగా. అందుకని చిన్న చిన్నగా ఏముంది, ఇప్పుడు మన గుడికి వెళ్తున్నాము ఆఫ్లైనప్పుడు, గుడి కోసం గుడి దగ్గరికి వెళ్ళాలంటే తయారయ్యి వెళ్తున్నాం కదా, ఒక అరగంట టైం స్పెండ్ చేస్తున్నాం కదా, దాంట్లో 1/4 గంట మనం టైం పెట్టేస్తే అయిపోతుంది, బయటకు వెళ్ళే పని లేదు కదా ఇప్పుడు. సో అట్లా అనుకొని తయారయ్యింది. మనం ఎంత బాగా తయారైతే మనకి ఎనర్జీ పాజిటివ్గా ఉంటుంది. వీలైతే స్నానం చేయండి, మీ ఓపిక ఉంటే చక్కగా 2 పూట కూడా యోగా ముందు స్నానం చేయండి. బాడీ ఏమవుతుందంటే టైట్నెస్ ఉన్న అవన్నీ కూడా చక్కగా రిలీజ్ అయిపోయింది అనమాట. బిగుగా ఉంటుంది కొంతమంది బాడీ, అవన్నీ పోతాయి. వాటర్ తగలంగానే వెంటనే చాలా చక్కగా తయారైపోయింది బాడీ. సో ఆ విధంగా కూడా ఉపయోగం స్నానం చేస్తే యోగా ముందు. అంతేగాని భక్తి భావంతో లేదా పాపం తగిలిద్దని నేను అట్లా చెప్పట్లేదు, ఆ లాజిక్ తో చెప్పట్లేదు. శరీరానికి వాటర్ తగిలితే వెంటనే ఎనర్జీ అట్లా ఉత్పన్నం అయిపోయింది బాడీలోకి, అది దాని నేచర్. అది ఎందుకు మీరు గమనించండి, వాటర్ దాని గుణం ఎలా ఉంటుంది, గ్లాస్లో పోస్తే గ్లాస్ షేప్ తీసుకుంటుంది, గిన్నెలో పోస్తే గిన్నె షేప్ తీసుకుంటుంది. మీరు ఏ షేప్లో అయినా పెట్టండి వాటర్ని, కరెక్ట్గా షేప్ తగ్గట్టుగా వెళ్ళిపోతుంది ప్రవాహం. అలాగే లోపలికి కూడా అంతే, మన శరీరంలో కూడా నీళ్లు పంపించాలనుకోండి, ఎన్ని కణాలు, కొన్ని మిలియన్ కణాలు, అన్ని కణాలు ఆ వాటర్ వెళ్ళి టచ్ చేసింది అన్నిటి, అంత ఫాస్ట్గా అనమాట. ఇంకా ఏ శక్తి అంటే పంచభూతాల్లో మిగతాది ఏది కూడా అంత ఫాస్ట్గా ఎనర్జీ ఇవ్వదు నీరు ఇచ్చినంత తొందరగా. ఎందుకంటే మనలో శరీరంలో ఉంది 75% వాటరే ఉంది, అందువల్ల వాటర్ డామినెంట్ ఈ బాడీ అంతా. కండరాలు కానీ ఎముకలు ఉన్నది ఓన్లీ 30%. అది అంత వాటర్ ఉన్నప్పుడు మనం వాటర్ ఇస్తూ ఉండాలి శరీరానికి, మెడకి. నీరు తాగే విధానం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చప్పరిస్తూ తాగాలి. ఎంత దాహం వేసినా కూడా గట్టి తాగొద్దు. లాలాజలం ఉండదు ఆ నీళ్ళల్లో, అది ఔషధ గుణాలు ఉండవు. మన తాగి నీరు వేస్ట్ అన్నమాట, ఉపయోగం లేదు నీళ్ళు అయిపోతే. మీరు చప్పరిస్తూ తాగితే 2 లాభాలు, వెంటనే మూత్రం కింద మారకుండా ఉంటుంది. ఇంకొకటి, ఆ నీరు ప్రతి కణకణానికి వెళ్ళింది. ఆ లాలాజలం ఉండడం వల్ల చక్కగా శరీరంలో ఎంజైమ్స్ కానీ బాగా బ్యాలెన్స్ అవుతాయి. లాలాజలంలో కూడా చాలా ఎంజైమ్స్ ఉంటాయి, ట్రిప్సిన్ అని చెప్పి ఒక ఎంజైమ్ ఉంటుంది. అట్లా అవన్నీ కూడా బాడీకి బాగా అందుతాయి, అవి అవసరం కూడా. మనం తీసుకున్న ఆహారం బాగా అరాయించాలన్నా ప్రతి దగ్గర కూడా వీటి అవసరం ఉంటుంది. దెబ్బ తగిలితే కూడా చూడండి, జంతువులు కుక్క అలాంటివి దెబ్బ తగిలి ఏం చేస్తాయి, నాలుక పెట్టి నాకుతుంటుంది కదా దెబ్బని. కారణం ఏంటి, దాని లాలాజలంలో ఔషధ గుణాలు ఉన్నాయి. అది కుక్కకే పరిమితం కాదు, మనకు కూడా. మన లాలాజలంలో కూడా ఔషధ గుణాలు ఉంటాయి. కళ్ళకి అంజనంలాగా రాసుకుంటే, అంటే కాటికలాగా మీరు కళ్ళల్లో కూడా పెట్టుకోవచ్చు. మన పొద్దున్నే ఫ్రెష్ ఉంటుంది కదా,
ఆ ఉమ్ముని కళ్ళ కలకలు అలాంటివి రాకుండా కాపాడుకోవచ్చు. ఒక్కోసారి కళ్ళకు సంబంధించిన డిసీజెస్ వస్తుంటాయి ఒక్కొక్క నెలలో, సంవత్సరంలో ఒక్కొక్కసారి కళ్ళ కలకలు తెగ వస్తుంటాయి చూడండి. ఆ టైంలో కూడా మన నోట్లో ఉమ్ము ఫ్రెష్ది ఉయ్యకూడదు. వాటర్ తాగక ముందే లేవంగానే కాచినతోటి ఆ ఉమ్ము కళ్ళకి ఇట్లా రాసుకోవాలి. రాసుకుంటే కళ్ళకి సంబంధించిన సమస్యలు చాలా కంట్రోల్కి వస్తాయి. అదొకటి సందర్భం వచ్చిందిగా చెప్తున్నాం. ఇవన్నీ చేయాలి. మంచినీళ్ళు కూడా అంతే, కూర్చొని తాగాలి. నిలబడి ఎటువంటి పరిస్థితుల్లోనూ తాగవద్దు, మోకాళ్ళ నొప్పులు వస్తాయి. గొంతు కూర్చొని మలాసన ఉంది కదా, మనం మలాసన ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, ఆ పొజిషన్లో కూర్చొని తాగితే ఇంకా మంచిది. కాఫీ తాగినట్టు చప్పరిస్తూ వీలైతే గోరువెచ్చటి నీళ్ళు తాగడానికి ప్రయత్నం చేయండి, లేదా రాగి చేతిలో నీళ్ళు సరిపోతాయి. అవి గోరువెచ్చగా అక్కర్లేదు. మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది, రాగి చెంబులో వాటర్ ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అవుటర్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అవి బాగా ఫాస్ట్ మూమెంట్ తోటి ఒకదానికి ఢీ కొడుతూ ఉంటాయి. ఢీ కొట్టుకొని ఆ మాలిక్యూల్స్, వాటర్ మాలిక్యూల్స్ అన్ని ఎనర్జెటిక్ గా ఉంటాయి. మన కంటికి కనపడు, కానీ దానిలో ఫుల్ ఎనర్జీ ఉంటుంది. అది సరిపోతుంది రాగి చెంబులో నీళ్ళు అయితే. మామూలుగా ఒకవేళ మామూలు కంటైనర్లో ఉన్నాయి అనుకోండి నీళ్ళు, కొంచెం గోరువెచ్చలు చేసి చప్పరిసి తాగండి, మంచిది. చిన్నవే కానీ కొంచెం జాగ్రత్తలు మరి గుర్తు చేసుకుంటే ఏమవుతుందంటే, వీటిల్లో కొన్ని ఫాలో అవ్వం కదా మనం, అవి గుర్తొచ్చి ఓకే నేను ఇది ఫాలో అవుతాం రేపటి నుంచి, ఇది అసలు పట్టించుకోలేదు ఈ పాయింట్ ఇన్నాళ్ళ నుంచి అని మనకు తెలియకుండా ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. వీలైతే నిమ్మ చెక్క నీళ్ళల్లో వేసేయండి, రాగి జగ్గుల్లో మాత్రం వేయద్దు ఎటువంటి పరిస్థితుల్లోనూ, మంచిది కాదు. మామూలు మెటల్ వాటిల్లో వాటర్ ఉంటే వాటిల్లో నిమ్మ చెక్క వేయాలి, లేదా నిమ్మరసం పిండండి. ఆల్కలైన్ వాటర్ అవుతాయి. ఆల్కలైన్ వాటర్ శరీరానికి చాలా చాలా మంచిది. ఎసిడిక్ నేచర్ ఏదైనా శరీరంలో అనుకోకుండా మనం తీసుకున్న ఆహారం వల్ల యాసిడ్స్ ఎక్కువ ఫామ్ అయ్యి మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్, ఎసిడిటీ ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ నిమ్మకాయ నీళ్ళు ఇట్లాంటివి మరీ ఎక్కువ అక్కర్లేదు. పళ్ళు మళ్ళీ ఎనామిల్ డెలికేట్గా ఉంటుంది, పళ్ళు పాడవుతుంది. లైట్గా ఎంతంటే మనం వాడేసిన నిమ్మ చెక్క దాంట్లో వేసుకున్న సరిపోతుంది. లేదంటే కీరా ముక్కలు అలాంటివి కూడా వేసుకోవచ్చు, 1 లేదా 2 ముక్కలు ఆ నీళ్ళల్లో పడేసుకోవచ్చు. అంతా ఆల్కలైన్ వాటర్ అయిపోయింది. 1 లీటర్ వాటర్ పెట్టుకోండి, దాంట్లో ఇవన్నీ వేయండి ముక్కలు. అవి కూడా తినేయండి, వేస్ట్ అవ్వకుండా ఆ కీరా ముక్కలు కూడా తినేయచ్చు అట్లా అన్నమాట. సో ఈ విధంగా ఆల్కలైన్ వాటర్ తయారు చేసుకోవచ్చు మన ఇంట్లోనే. చేద్దాం. నేను ఏదో మిస్ అయితే మీరు చేసుకున్నారని అనుకుంటున్నాను సూక్ష్మ వ్యాయామాలు. డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీతింగ్. ఓం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. ఇంకా రేపటి నుంచి పొద్దున పూట మనకి షార్ప్గా 5 o'clockకి క్లాస్ బిగిన్ అయిపోయింది. సో అందరూ రెడీగా ఉంది, ఎందుకంటే చాలా చాలా డిస్టర్బెన్స్గానే ఉంది సాయంకాలం. ఎవరో ఒకరు పక్కన మాట్లాడుతున్నా, వేరే చోట మాట్లాడుతున్నా, ఫుల్ డిస్టర్బెన్స్గా ఉంది కదా. ధనలక్ష్మి మొత్తం 11 మంది క్లాస్లో ఉన్నారు. సులోచన, ఉమామహేశ్వరి, శ్రీదేవి, సుభచ్చల, కేసుద, పి సంజయరాణి, జానకిదేవి, శేష్ కుమారి, వి పద్మజ, మంజుష. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకేం లేదు కదా. ఓకే, సాయంకాలాలు వస్తున్న వాళ్ళు పొద్దున పూట రావడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ రాలేకపోతే కనీసం రికార్డెడ్ వీడియోలు ఉన్నాయి కదా, టీచ్మెంట్ యాప్లోనే మీకు రికార్డెడ్ వీడియోలు దొరుకుతాయి. రికార్డింగ్స్ అని ఉంటాయి, ఒక సెక్షన్ ఉంది, అది దాంట్లోకి వెళ్ళిపోయి ఓపెన్ చేసుకొని చూడండి.
ఎందుకంటే యూట్యూబ్లోకి అప్లోడ్ చేస్తుంటే కొన్ని తొందరగా అప్లోడ్ అవ్వట్లేదు, 2-3 రోజులు టైం కూడా తీసుకుంటుంది. సో మీకు ఫ్రెష్ వీడియోలు కావాలంటే, అంటే లేటెస్ట్ వీడియోలు కావాలంటే టీచ్మెంట్ యాప్ ద్వారానే దాంట్లోకి వెళ్తే చూసుకోండి. ఓకే, ధన్యవాదాలు.